ఏంటి? మధుమతి మీ సమాధానం ఏంటో తెలుసుకురమ్మంది. ఇంట్లో మాట్లాడతా. అలాగే సార్. స్కూల్ అయిపోగానే వెంటనే ఇంటికి రావాలి. అలా కాకుండా అక్కడ ఇక్కడ తిరిగినట్టు విన్నాను. లోపలేసి తోలుంచేస్తాను. ఏంటి? లేదు, సమాధానం చెప్పకపోతే మళ్ళీ పంపిస్తుంది. వద్దు, వెళ్ళొస్తాను సార్. శారదా, ఆ అబ్బాయిని చూసి మాట్లాడాను. నాకెందుకో ఈ సంబంధం నచ్చలేదు. బాగా ఆలోచించే చెప్తున్నాను. ఏ కృష్ణ, అన్నా నమస్తే అన్న. రాను రాను నీ పద్ధతి ఏం బాగలేదురా. చీటికి మాటికి లీవ్ పెడుతున్నావు, పర్మిషన్ అడుగుతున్నావు. పన్నంతాలు ఉండిపోట్లే. ఇంకెప్పుడు పర్మిషన్లు లీవ్లు పెట్టినా పనే ముఖ్యం. పని చూసుకుంటానన్నా. అరే కృష్ణ, నీ కోసం ఎవరో వచ్చారు చూడు. ఇదిగో వస్తున్నానన్నా. నువ్వేం చేస్తావంటే ఇవాళ లీవ్ పెట్టి అయ్యో, ఓనర్ అండి. రూమ్ కెళ్ళి స్నానం చేసి ఆ జీన్ టీషర్ట్ ఉంది కదా అది వేసుకుని బెంచ్ సర్కిల్ లో ఉన్న నీలగిరీస్ కెళ్ళు. అక్కడ శంకర్ అని ఒకడు ఉంటాడు, వాడిని కలిసిరా. షూస్ ఉన్నాయి కదా? షూస్ ఉన్నాయండి. ఆ షూస్ వేసుకున్నారు. ఏమండి, శంకర్ గారు ఎక్కడున్నారు? అదిగో అక్కడున్నారు చూడండి. సార్ నమస్తే సార్. నమస్కారం. నా పేరు కృష్ణ. మాది సూర్యపేట పక్కన మునగాల. డిప్లొమా దాకా చదువుకున్నాను. సూపర్ టూస్ లో పనిచేస్తున్నాను సార్. నెలకు 9,000 దాకా జీతం వస్తుంది. ఇదంతా నాకెందుకు చెప్తున్నావు? మధుమతి గారే మీతో చెప్పి రమ్మన్నారు. ఏంటి లవ్వా? అవును సార్. రేయ్, 6 సంవత్సరాలు అదే పనిగా దాని వెనక తిరిగాను రా. నేనెవరో తెలుసా? పార్థ తమ్మునిరా. శంకర్, ఇదేదో ట్యాగ్ లేకుండా ఉంది, ఏంటో చూడు. వస్తున్నాను సార్, వస్తానుండ్రా. ఎక్కడి నుంచో మా ఊరు వచ్చి నా ఫిగర్కి వెళ్ళేస్తా ఉంటా. విజయవాడలో ఉన్న వాళ్ళంతా ఎదవాలనుకున్నావా? అమ్మా, అమ్మమ్మమ్మ, అమ్మా కళ్ళు తెరవమ్మా. డిస్టర్బ్ చెయ్యొద్దు సుష్మిత. డిస్టర్బ్ చేస్తాను. సరియా, ఓకే, థ్యాంక్స్. తమ్ముడు, నువ్వేనా అతను? చెప్పేళ్ళాల్సిన అవసరం లేదా? నువ్వు బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోయావు, నీ అమ్మాయి ఒకటే ఏడిపోయా. ఉడతలు పట్టేమో. నువ్వు అలా అనుకోకుండా ఉండటమే ఆశ్చర్యం. నేను ఎప్పుడూ కరెక్ట్గా 8:30కి బ్రేక్ఫాస్ట్ చేస్తాను. 1 to 1:30 లంచ్. ఇప్పుడు 2:40. ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయలా, లంచ్ చేయలా. భోంచేద్దామా? ఈ ఊళ్ళో ఆడవాళ్ళు అసలు వంటే చేయరా? ఏ, ఇంతమంది ఆడవాళ్ళు ఉన్నారు. హలో, వీళ్ళందరూ జాబ్ చేస్తున్న వాళ్ళు. జాబ్ చేస్తే అన్న వండి తెచ్చుకోరా? మా ఊళ్ళో మగాళ్ళు కూడా క్యారేజ్ కట్టుకుని తీసుకెళ్తారు తెలుసా? టిష్యూ వద్దు, ఇదిగో ఉందిగా. ఏం తీసుకుంటారు? 2 మీల్స్. బొట్టు రైట్. మనం ఇంటికి వెళ్లే లోపు అక్క వచ్చేస్తుందట. డైరెక్ట్ ఆటోలో వెళ్ళిపోదామా? ఇంకా భయం పోలేదా? లేదు, మొదట్లో మిమ్మల్ని నమ్మలేదు, అందువల్ల భయం లేదు. ఇప్పుడు నమ్ముతున్నాను, అందుకని భయంగా ఉంది. చెప్పండి నాన్న. నేనేంటో చెప్పేది, నువ్వే చెప్పాలి. ఏ నాన్న ఇలా పెళ్లి అని టార్చర్ పెడుతున్నారే? రై, నా కొడుకువేనా నువ్వు? హాయ్. 13 ఏటే నాకు పెళ్లి చేసుకోవాలనిపించింది. అణుచుకోలేక మీ తాతగారికి చెప్పాను. కాలు చెప్పు తీసి తరిమి కొట్టాను. ఎంతరా 25 ఏళ్ళ నుంచి ఎక్కేలా ఉండగలిగావు? ఒకవేళ బండిలో వెళ్ళేటప్పుడు దెబ్బను తగిలిందా? చెప్పరా, మన డాక్టర్ గారితో చెక్ చేద్దాం. ఏనా మరి నువ్వు? మరి ఎందుకురా వద్దంటున్నావు? మీరు చూపించిన ఏ అమ్మాయి నాకు నచ్చలా. అయితే ఎటువంటి అమ్మాయి కావాలో చెప్పు. అది ఫోన్లో చెప్తే అర్థం కాదు నాన్న. నేను తర్వాత మాట్లాడతాను. బాయ్. మీరు ఇక్కడ కూర్చోండి, నేను అక్కడ కూర్చుంటా. ఈసారి ఖచ్చితంగా కప్పు మనమే గెలుస్తాం. ఏ విజయవాడ మిరిస్టేలా కాలేజ్ అంటే పెద్ద గొప్ప. లాస్ట్ ఇయర్ ఏదో మిస్ అయ్యాం, దానికి ఎందుకు అంత ఫీల్? ఇక్కడే దిగాలి. చెప్పి ఇక్కడ నుంచున్నాడు. సత్తనా కొంచెం రివర్స్ రా. ఎక్కరా మావా? లీవ్ పెట్టిన రోజు కంపెనీ బండిలో ట్రావెల్ చేయకూడదని రూల్స్ ఏం లేవు. ఎక్కువ. హే, అతనికే కాల్ నొప్పి, అతను బస్ ఎలా ఎక్కగలదో చెప్పు. ఏ, కడుపు నొప్పి కదా? కడుపు నొప్పి దిగి కాలుకొచ్చినట్టుంది. ఎరా మావా? నువ్వు అనుకున్నట్టు ఏం కాదురా. పొద్దున్నే ఫ్రెండ్ని డ్రాప్ చేయడానికి బస్ స్టాండ్కి వెళ్ళా. అక్కడ ఈ అమ్మాయిని చూసా. హైదరాబాద్కి ఇదే ఫస్ట్ టైం. భయం, అడ్రస్ కూడా తెలియదంట. ఇది చాలు కదా, హైదరాబాద్ కి ఫస్ట్ టైం, అడ్రస్ కూడా తెలీదు. అడిగింది ఎవరు? అందమైన కొండపల్లి బొమ్మ కదూ. మీరు అలా నవ్వకండి, నవ్వితే వీళ్ళందరూ తప్పుగా అనుకుంటారు. ఆడు నవ్వకపోయినా మేము నిన్ను తప్పుగానే అనుకుంటాం. అవునరా మావా, ఫ్రెండ్ డ్రాప్ చేయడానికి వెళ్ళావే బైక్ లోనే కదా? పొద్దున్నే బస్ స్టాండ్ లో పార్క్ చేశా. ఏమైందో ఏంటో. ఇలాంటి ఓ అమ్మాయి పక్కన ఉన్నప్పుడు బైకులు అవి ఎలా గుర్తుంటాయి? ఎక్స్క్యూజ్ మీ, కుర్రాడు చాలా మంచివాడు.
నేను 2 సంవత్సరాల నుంచి ప్రపంచంలో ఉన్న అన్ని లాంగ్వేజెస్ లో ప్రపోజ్ చేశాను, దొరకలేదు. దొరికినాడే. ఓ ఇదా? ఆ తర్వాత అన్ని నిజాలు తెలిసిన ఓ అమాయకుడు నన్ను పెళ్లి చేసుకున్నాడు. ఆ అమాయకుడు ఇతనే. బాయ్ మామా. బాయ్ మామా. బాయ్. అక్క అక్క వచ్చేసావు అక్క అశోక్ నగర్. వచ్చేసావమ్మా? అక్కడ గంగా సూపర్ మార్కెట్ ఒకటి ఉంటుంది, అక్కడ నుంచి స్ట్రైట్ గా వస్తూనే ఉన్నావనుకో ప్లే గ్రౌండ్ వస్తుంది. అది దాటి రైట్ సైడ్ తిరిగితే ఒక చిన్న గుడి వస్తుంది. నువ్వు ఆ గుడి నుంచి సెకండ్ రైట్ తీసుకోవాలి. అక్క ఈ ఊళ్ళో ఒక్క మాటలో ఎవరు అడ్రస్ చెప్పరా? ఒక సెకండ్ అతనికి ఇస్తాను అడ్రస్. హలో. ఓకే. ఏంటి అప్పుడే పెట్టేశారు? అంతేనా? నాతో అంత పొడుగ్గా చెప్పింది. మీకు చెప్పింది దారి, నాకు చెప్పింది అడ్రస్. ఒక క్యాడ్బరీస్, 2 గుడ్ డే, 2 5 స్టార్. అవును, అడుగుదాం అనుకున్నా, ఇంటర్వ్యూ ఏమైంది? సెలెక్ట్ అయ్యాను, బట్ బెంగళూరులో పోస్టింగ్, అందుకే వద్దన్నాను. ఏయ్, నువ్వు ఇతని గురించి చెప్పిందంతా కరెక్టే. ఎక్కువ హైట్ కాదు, షార్ట్ కాదు, లెంతీ ఐబ్రోస్, షార్ప్ నోస్. అయితే ఒకటి మాత్రం తప్పు. చూస్తే డౌట్ గా ఉన్నాడన్నా? అలాగేం లేడు, చూడగానే నమ్మేటట్టున్నాడు. అప్పుడు ఏం లేదు, మీ కూడా వస్తున్నప్పుడు తనకి మీ మీద కొంచెం సందేహం, అందులోనూ హైదరాబాద్ లో ఒకరిని నమ్మి వెళ్ళడం అనేది. హైదరాబాద్ అంటే అందరూ చెడ్డవాళ్లే ఉంటారా? ఇప్పుడు తిరుపతిలో తిరుపతి వాళ్ళు మాత్రమే ఉంటారు, వరంగల్లో వరంగల్ వాళ్ళు మాత్రమే ఉంటారు, విజయవాడలో విజయవాడ వాళ్ళు మాత్రమే ఉంటారు. కానీ హైదరాబాద్లో అన్ని ఊళ్ళ వాళ్ళు ఉంటారు. హైదరాబాద్కి 10 ముఖాలు 10 రంగులు. అన్ని ఊళ్ళల్లో ఉన్న మాదిరిగానే హైదరాబాద్లోనూ మంచాళ్ళు ఉన్నారు, చెడ్డవాళ్ళు ఉన్నారు. సారీ, నేను ఒప్పుకుంటున్నాను. చూసారా, మిమ్మల్ని నుంచి పెట్టే మాట్లాడుతున్నాను. రండి, కాఫీ తాగుదురు గాని. లేదు, కొంచెం పని ఉంది, అర్జెంట్గా వెళ్ళాలి. సరే, నెక్స్ట్ టైం ఈ పక్కకు వచ్చినప్పుడు తప్పకుండా మా ఇంటికి రావాలి. తప్పకుండా. ఓకే, నువ్వు లోపలికి రావే. వస్తాను. ఒక్క నిమిషం, నేను మాట చెప్తే తప్పుగా అనుకోరు కదా? ఒక అమ్మాయి హెల్ప్ అడిగితే 15Bలో ఎక్కించే వరకు ఓకే. ఆ పైన 37Gలో కూడా వచ్చి 1 అవర్ పర్మిషన్, హాఫ్ డే లీవ్, ఇంటర్వ్యూ ముగిసేదాకా వెయిట్ చేసి ఫుల్ డే, లాస్ ఆఫ్ పే కదా. ఇంకెప్పుడు అలా ఉండకండి, కొంచెం హుషారుగా ఉండండి. సరే. నా పేరు అమృత. ఎప్పుడైనా విజయవాడ వస్తే మా ఇంటికి తప్పకుండా రండి. విజయవాడగా? నేనా? వచ్చినప్పుడు చూద్దాం. చాలా మంచి కుర్రలా ఉన్నాడు. అతను నువ్వు దొంగని ఎలా అనుకున్నావే? సరే, చపాతి తీసుకురా. ఇదే పని మా ఆయన చేశారనుకో, ఇంకంతే, 15 ఏళ్ళు ఎత్తు పొడుస్తూనే ఉంటారు. మీ పిన్ని కూతురు వల్ల నాకు రోజు లాస్ అప్ అయ్యింది అని. ఇలాంటి వాళ్ళని మనం వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు జర్నీలోనే చూస్తూ ఉంటాం. అబ్బాబాబా, ఎప్పుడు చూసినా ఆటలేనా? భోజనం చేసిన తర్వాత ఆడుకుంది గాని. ఇక మీద హైదరాబాద్ అంటే నీకు అతనే గుర్తొస్తాడు కదా. ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? ఉద్యోగం గురించి ఏ నిర్ణయం తీసుకున్నావు? హైదరాబాద్ అంటేనే పూర్తిగా భయం పోలేదు, ఇంకా బెంగళూరు ఏం వెళ్తానక్క. ఏంటి అటువైపే చూస్తున్నావు? ఏం లేదక్క. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్. అమ్మా, ఒక కవిత. నమ్మకపోతిని నమ్మితిని, ఎందువల్ల నమ్మకపోతిని, ఎందుకొరకు నమ్మితిని, నమ్ముటకు నమ్మకపోవుటకు కారణమున్నదా? ఉన్నది, నమ్మకమే జీవితం. ఎలా ఉంది? ఎలా ఉంది? బాగుంది కదా? హాయ్ బాగున్నావా? ఇల్లు సూపర్ గా ఉంది. ఏంటి బాబా ఇది, ఎంత యూత్ఫుల్ గా ఉన్నారు కాలేజ్ కుర్రాళ్ళ? ఏంటి ఇది? మొదటి నెల జీతంతో. అది ఈ షర్ట్ ఎక్కడ చూసినట్టుంది. డ్రెస్ లా ఉంది. ఏంటి ఇది? అవన్నీ కవరింగ్ వే కదా, పోతే పోనీ అక్క. మరి బండి అదే? అదే లోన్ కట్టలేదు కదా. సరేనా? ఏంటి ఇది? జరుగు. జరగమన్నానా? ఉంగరాల జుట్టు, కత్తి లాంటి ముక్కు, వైట్ షూస్. ఇది జీవితం. ఒక్కరోజు పరిచయానికి ఈ నిర్ణయం ఎలా తీసుకున్నావే? అక్క, బావ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నువ్వొచ్చి టీ ఇచ్చి వెళ్ళావు. టీ తాగాక అమ్మాయి నచ్చిందని బావ చెప్పాడు. నువ్వు లోపలికి వచ్చి బావ నచ్చాడని చెప్పావు కదా. ఒకరు నచ్చారో నచ్చలేదో నిర్ణయించుకోవడానికి ఒక టీ తాగే టైం చాలు కదక్క. అలా చూస్తే నేను రోజంతా అతను కూడానే ఉన్నాను.
నాకు నచ్చాడక్క. ప్లీజ్ అక్క. సరే ఓకే, ఈ విషయం గురించి నేను బాబాయ్తో మాట్లాడతాను. థ్యాంక్స్ అక్క.